ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చక్కటి మాటలు మనం నేర్చుకుందాం. క్లుప్తంగా క్రైస్తవుడు శ్రమ వచ్చినప్పుడు ఏమి చేయాలి అన్న మాట గురించి మనము క్లుప్తంగా నేర్చుకుందాం. ఎందుకంటే చాలామంది శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏంటంటే వారు ఈ లోకంలో పరుగులు తీస్తూ ఉంటారు. క్రైస్తవులకు కూడా చాలా వరకు ఈ లోకానుసారంగా వారు పరుగులు తీస్తున్నారు. అయితే ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసినట్లయితేనంట, దేవుణ్ణి మనకి శ్రమ వచ్చినప్పుడు మనము దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలంట. అందుకని ఒక మాట ఏమంటాడంటే, కీర్తన గ్రంథంలో 18వ కీర్తన 6వ వచనం ఒకసారి చూస్తే, కీర్తన గ్రంథము 18వ కీర్తన 6వ వచనం మనం చూస్తే, నా శ్రమలో చూడండి, అక్కడ ఒక మాట అంటాడు కీర్తనకారుడు, అంటే నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కగా మాట్లాడుతుంది. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు దావీదు ప్రార్థన చేశాడంట. అలాగే జ్ఞాపకం చేసుకోండి, మనము కూడా శ్రమ కలిగినప్పుడు ఆయనకు ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన చేయాలి అంటే ఆయన మందిర ఆవరణకి వెళ్ళి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన ఆయన చెవులకు వినబడుతుంది, ఆయన అంగీకరిస్తాడు. మనం ఏం చేస్తామంటే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయము. ఈ లోకంలో పడి ఈ లోకానుసారి ఎవరికి మనకు సహాయం చేస్తారని ఈ లోకంలో మనము తిరుగుచూ ఉంటాం. ఇదే మాట కీర్తన గ్రంథము 107వ కీర్తనలో కూడా సేమ్ ఇదే మాట మనకు ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాట కూడా చూసి మనము ముందుకు వెళ్దాం. కీర్తన 107:28 వచనము, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టి, శ్రమ తట్టుకోలేకంట వారు యెహోవాకు మొరపెట్టారంట. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించిన దేవునికి స్తోత్రం. శ్రమలు తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేస్తే ఆ శ్రమ నుండి వారిని విడిపించాడంట. దేవునికి స్తోత్రం. అందుకని జ్ఞాపకం చేసుకోండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన మనము శ్రమ కలిగినప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. జ్వరం వచ్చిందని ఎలా ట్యాబ్లెట్ వేసుకుంటామో, లేక ఏదైనా బలహీనత వచ్చిందని ఎలా మనం హాస్పిటల్కి ఉరుకుతామో, అలాగనే శ్రమ వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయాలి. కష్టము కలిగినప్పుడు మనం ప్రార్థన చేయాలి. శరీరము బలహీనత ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. చాలామంది పునరుద్ధాన దినమున ఆదివారం నాడు మందిరాలకు వెళ్ళటం మానేస్తారు. మరుసటి రోజు ఎప్పుడన్నా దైవ సేవకుడు కనుక కలిసి, అమ్మా ఎందుకు ఈరోజు ఈ గడిచిన వారంలో నువ్వు ప్రార్థన కదా, అయ్యగారు చాలా నీరసంగా ఉందండి, శరీరం బలహీనతమైందండి, అందుకే నేను మందిరానికి రాలేకపోయానని సమాధానం చెబుతాను. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, కీర్తనకారుడు ఏమన్నాడే, శ్రమ వచ్చినప్పుడే నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, శ్రమ వచ్చినప్పుడే నువ్వు ప్రార్థన చేయాలి, శ్రమ వచ్చినప్పుడే నువ్వు ఆయన సన్నిధిలో ఆయనకి నువ్వు తెలియపరచాలి. చాలా వరకు మనం ఏం చేస్తామంటే శ్రమల గురించి ప్రార్థన చేయము, ఐశ్వర్యం గురించి ప్రార్థన చేస్తారు. కొంతమంది బంగారం కావాలని, మరి కొంతమంది వస్త్రాలు కావాలని, మరి కొంతమంది వాహనాలు కావాలని, కొంతమంది గృహాలు కావాలని, ఇలా దీని కొరకే ఎక్కువ ప్రార్థన చేస్తారు తప్ప శ్రమ వచ్చినప్పుడు మాత్రానికి ప్రార్థన చేయకుండా ఈ లోకానుసారంలో పడి తిరుగుతూ ఉంటారు. అందుకనే కొంతమందికి రోగములు వస్తే అవి త్వరగా తగ్గవు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, నిన్ను శ్రమ పెట్టువాడు ఆయనే, ఆ శ్రమ నుంచి తప్పించువాడు కూడా ఆయనే. అందుకని నువ్వేం చేయాలంటే శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమ ఏ విధముగా మనకు వచ్చింది అన్న మాటని మనం చూస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మీకు అందరికీ తెలుసు, ఇజ్రాయేలు మొదటి రాజు సౌలు ఒక శ్రమ వచ్చింది. ఏమిటి ఆయనకు వచ్చిన శ్రమ అంటే, సౌలు దగ్గరికి ఆకాశం నుండి ఒక దురాత్మ వచ్చింది. ఆ సౌలును పట్టి పీడిస్తున్నప్పుడు అప్పుడు సౌలు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. సౌలు ఏం చేశాడో తెలుసా? దేవునికి ప్రార్థన చేయకుండా ఎవరి ద్వారా ఈ దురాత్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనేసి
చక్కగా వాయిద్యములను వాయించే వారిని దేవుడు ఆడాడు. ఎవరయ్యా అంటే ఆ వ్యక్తి దావీదుని. దావీదు మంచి నేర్పలగలిగిన వాడు, తంబూర సితారతో దేవుని ఆరాధించేవాడు, అటువంటి వాయిద్యములు చక్కగా వాయించగలిగిన వాడు. దావీదు వాయిద్యములు వాయించుండగా సౌలులో దురాత్మ నాట్యం ఆడేది. ఆడి 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 సౌలు విడిచిపెట్టి వెళ్ళేది. ప్రభు జ్ఞాపకం చేసుకుంది. సౌలు చేయవలసిన పని ఏంటి, సౌలు చేసిన పని ఏంటి అంటే, శ్రమ వచ్చినప్పుడు మనం దేవునికి ప్రార్థించాలి. మనం ఏం చేస్తామంటే, ఈ శ్రమ ఈ లోకంలో ఎలా పోతుంది, ఈ లోకానుసారంగా మనము తిరుగుతూ ఉంటాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇంకొక ప్రాముఖ్యమైన ఒక మాట చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే అక్కడ చాలా చక్కగా ఒక మాట రాయబడి ఉంటుంది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. చూడండి, చాలా జాగ్రత్తగా. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచూ ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అనెను. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే, లోకములో మీకు శ్రమ. అందుకని బైబిల్ చెప్తుంది, శ్రమ లేనివాడు క్రైస్తవుడు కాదు బైబిల్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ప్రతి క్రైస్తవుడికి శ్రమ ఉంటుంది. అంటే శ్రమ వచ్చిందని నువ్వు కుంగిపోవద్దు, శ్రమ వచ్చిందని నువ్వు బాధపడద్దు, శ్రమ వచ్చిందని లోకానుసారంగా నువ్వు తిరగవద్దు, శ్రమల్లో నువ్వు చేతగాని వాడిగా ఉండొద్దు. ఆ శ్రమను చేయించాలి అంటే మొట్టమొదట నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అన్నారండి. శ్రమ రాంగలను నువ్వు ప్రార్థన చేయి, ఆ శ్రమలో నీకు విజయం వస్తుంది. లేదా శ్రమ వచ్చినప్పుడు ఈ లోకానుసారంగా పరుగులు తీసి 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 ఏదో నీకు గుర్తించినప్పుడు, ప్రభు నాకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావా, ఆ శ్రమ అలాగనే నీ దగ్గర ఉండిపోద్దంట. ప్రభు జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్న ప్రతి మాటను నీ హృదయంలో అంగీకరించి, ఒకవేళ నీకు ఎట్టి శ్రమ కలిగి ఉన్నావు, ఏ శ్రమ కలిగి ఉన్నావు, ఆ శ్రమ రాకమునిపే నువ్వు క్రీస్తుని వెరిగిన వాడివే. దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆ శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తాయి అని గుర్తించి, శ్రమల్లో చేతగాని వాడుగాను కృంగిపోయేవాడిగాను నువ్వు ఉండక, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ శ్రమను జయించి దైవ చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు ఒక చక్కటి కృపను మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒక మాట ఏమంటాడంటే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదు. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకుని, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవగవుతావంట. అందుకని శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బాధపడద్దు. ఈ శ్రమ మన మేలు కొరకే వచ్చిందని నువ్వు గుర్తించాలి. ఈ బాధ మన మేలు కొరకే వచ్చిందని నువ్వు గుర్తించాలి. ఈ రోగము మన మేలు కొరకే వచ్చిందని మనం గుర్తించాలి. ప్రభు జ్ఞాపకం చేసుకుని, శ్రమ వస్తూ పోతుండాలి, బలహీనతలు వస్తూ పోతుండాలి, రోగములు వస్తూ పోతుండాలి. ఇవేవి కూడా మనం శాస్త్రంగా మనం ఉంచుకోకూడదు. వస్తూ పోతూ ఉంటేనే మనకు ఆశీర్వాదము. అలాగనే ధనము కూడా మన దగ్గరికి రావాలి, మన దగ్గర నుంచి పోవాలి, అది మనకు ఆశీర్వాదం. వచ్చింది మన దగ్గర ఉండలేదు, పోయింది మరలా మన దగ్గరికి రాకుండా మానదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అది మనకు ఆశీర్వాదం. అందుకని ఒక జ్ఞాపకం చేసుకోండి, నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ శ్రమను దేవుడు తీసివేస్తాడు. ప్రతి విషయంలో నువ్వు జ్ఞాపకం చేసేవాడిగా ఉండాలి. అందుకని ఒక జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవులు చేయవలసిన పని, శ్రమ వచ్చినప్పుడు చేయవలసిన పని అంటే దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ శ్రమలను తీసివేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచి బహుగా ఆయన సేవ పరిచయాలు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా, నీకే లెక్కలు. ఈ రాత్రి అయా ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో వచ్చేది, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయిన వారుగా కాక, శ్రమ వచ్చినప్పుడు చేతగాని వాళ్ళే ఉండక ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి అయ్యా మాకు కలిగిన శ్రమను బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ నామాన్ని కనపరుస్తుండగా నీవే మా జీవితంలో గొప్ప కార్యం జరిగించమని, కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మమ్మల్ని మా బిడ్డల మా సంఘాల ప్రభా మీరు వాడుకొని అయ్యా నీ పాదములు చెంత పెడుతున్నాం ప్రభా, మీరే దీవించి వాడుకొని కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.